ఇక డీటెయిల్స్ చూస్తే రేపల్లి రైల్వే స్టేషన్ లో అత్యాచార యత్నానికి గురై ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తర్వాత హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వెంటనే వచ్చారని, బాధితురాలు ఆమె భర్త అర్ధరాత్రి ఊరికి వెళ్లే సదుపాయం లేకపోవడంతో నిన్న అర్ధరాత్రి రేపల్లి రైల్వే స్టేషన్ లో పడుకున్నారు. మద్యం సేవించిన ముగ్గురు ఆ మహిళపై కన్నేసి అక్కడికి వచ్చి బాధితురాలి భర్తను టైం అడిగినట్లు అడిగి ఆయన మీద దాడి చేసి తన దగ్గర ఉన్న డబ్బు దోచుకున్నారని తెలిపారు. రాజుగారు మరి చెప్పండి మాట రాజుగారు మరి చెప్పండి మాట